శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అంటే మనకున్నటువంటి ఈతి బాధలు అంటే అప్పులు అవన్నీ కూడా తీరిపోవాలంటే మనం ఏం చేయాలి, ఎటువంటి నియమాలను పాటించాలి, ఆ తల్లి యొక్క అనుగ్రహం మనకి పరిపూర్ణంగా కావాలంటే ఏం చేయాలి అనేటటువంటి తెలుసుకునే మార్గం చూద్దాం, ప్రయత్నం చేద్దాం. సరే, ఏం చేయాలి అంటే ఏ ఇంట అయితే సూర్యోదయానికి పూర్వం లేస్తారో ఆ ఇంట లక్ష్మి తాండవిస్తుంది. అది ఏ రూపంగా అంటే ఆరోగ్య లక్ష్మి రూపంలో. బారెడు పొద్దెక్కేదాకా పడుకున్నాం అనుకోండి, మనకి డి విటమిన్ ఎక్కడి నుంచి వస్తుంది? డి విటమిన్ ట్యాబ్లెట్ కొనుక్కుంటే వస్తుంది, వేసుకుంటే వస్తుంది. అంటే అక్కడ డబ్బు ఖర్చు అవుతుంది కదా. పైసా ఖర్చు లేకుండా నేను ఇస్తాను రా అని సూర్యనారాయణమూర్తి అంటుంటే మనం తీసుకోవట్లా. చక్కగా పడుకొని 8 9 లేస్తున్నాం, వారానికోసారి ఆ ట్యాబ్లెట్ వేసుకుంటున్నాం. అంటే ఇప్పుడేంటి మనకి ఇక డబ్బు ఖర్చు అయిపోతుంది. సరే, ఇంకా మిగతావి ఏం చేయాలి అంటే ఉప్పుకి లక్ష్మీదేవికి అవినాభావ సంబంధం ఉందని చెప్తారు పెద్దలు. ఏ విధంగా ఉంది అంటే ఇప్పుడు మనలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని లాగేయటానికని ఉప్పుని తీసుకుంటూ ఉంటాం కదా. ఎవరికైనా సరే కన్ను దృష్టి ఉంది అని అంటే చిన్నపిల్లలకు కూడా చూడండి, ఆ ఉప్పు కళ్ళు తీసుకొని అందులో 2 ఆవగింజలేసి ఉప్పు తీసేస్తారు. అప్పటిదాకా గుక్కబెట్టి ఏడుస్తున్నటువంటి ఆ పసిపిల్లలు ఎవరైతే ఉంటారో వారు టక్కన ఆపేస్తారు. అంటే అంతటి శక్తి ఉంది మనలో. లేదండి సోడియము మన చెమట రూపంలో రావట్లా. కంటికి ఉన్నటువంటి దృష్టి దోషం అనేటటువంటిది చాలా చాలా ప్రమాదకరమైనటువంటిది. అది ఎంత దూరమైనా తీసుకెళ్తుంది. సరే, ఉప్పుకి లక్ష్మీదేవికి సంబంధం ఏమిటి అని అంటే మనకు పూర్వం వాళ్ళు ఏం చేసేవారంటేనండి, మా చిన్నతనంలో మా ఇంట్లో జరిగేది నేను చెప్తాను. రాచిప్పలని ఉండేవి. ఆ రాచిప్పల్లో ఉప్పుని పోసేవారు. ఏ ఉప్పు? మెత్తుప్పు కాదు, గళ్ళ ఉప్పు అని ఉంటుంది కదండి, సముద్రపు ఉప్పు అంటారు. అదనమాట. ఆ సాల్ట్ పోసి దాన్ని నిండుగా ఉంచేవారు ఎప్పుడు కూడాను. దాంట్లో ఒక చిన్న చిట్కా చేసేవాడు. ఏం చేసేవారు అంటే డబ్బులు ఉంటాయి కదా, కాయిన్స్, ఆ కాయిన్స్ని తీసుకొని చిల్లర డబ్బులు అట్ట అడుగున వేసి తర్వాత కొంచెం ఉప్పు పోసి మధ్యలో మళ్ళీ కొన్ని కాయిన్స్ పెట్టి మళ్ళీ పైన కూడా పెట్టేవాళ్ళు. సరే, మరి తుప్పు పడుతుంది కదండి అని కొంతమంది ప్రశ్న రావచ్చు. అంటే కాయిన్స్ తయారీలో కూడా మరి తేడా ఉందో ఏమో నాకు తెలీదు. అంటే అప్పట్లో ఇవి ఏమంటారంటే సత్తు నాణాలు ఏవో వచ్చేవి కదండి, కాబట్టి అవి వేసేవాళ్ళు. రాగివి వేసేవాళ్ళు. రాగి రాకోరుతుంది అంటారు కదా. సరే, మొత్తానికి ఇప్పుడు మరి కాయిన్స్ పెడితే తుప్పు పడుతుంది కదండి, ఏం చేయాలి అంటే ఒక చిన్న జిప్ కవర్స్ ఉంటాయి కదా, మనకి పసుపు కుంకాలు వేసుకుంటాం కదా, అటువంటి దాంట్లో పెట్టండి. పెట్టేసి ఆ మధ్యలో పెట్టండి. డబ్బులు పెట్టడం వల్ల ధనాకర్షణ అనేటటువంటిది ఉంటుంది. మనకున్నటువంటి శక్తి అదంతా ఆ ఉప్పు ఏదైతే ఉందో అది ధనాన్ని ఆకర్షించి ఆ విధంగా ధనం అనేటటువంటిది వస్తూనే ఉంటుంది. ఇంకేం చేయాలండి అని అంటే శుక్రవారం రోజు కానీ, ఇప్పుడు ఈ ఉప్పు అమ్మేది కూడా పూర్వం ఏం చేసేవారంటే శుక్రవార టైంలోనే అమ్మేవారండి. మనం తెచ్చుకోవాల్సింది కూడా శుక్రవారం నాడు శుక్రవార సమయంలో ఉప్పు తెచ్చుకొని నిండుగా పోసుకుంటే చాలా చాలా మంచిది. సరే, ఇవాళ మనకి జాడీలు లేవు, ఇప్పుడు రాచిప్పలు లేవు, జాడీలు లేవు కదండి. మరి దేంట్లో పోసుకోవాలండి అంటే ప్లాస్టిక్ దాంట్లో పోయొద్దు. పైసా ఖర్చు లేదు. మనకి ఈ సీసాలు, గాజు సీసాలు ఉంటాయి కదండి, గాజు సీసాలు కూడా మనం కొనక్కర్లా, మన ఇంట్లో ఉంటాయి. ఏ విధంగా అంటే తేనె కోసం తెచ్చుకుంటాం కదా, అవి ఎట్లాగూ మనకి గాజు సీసాల్లోనే వస్తున్నాయి. ఆ గాజు సీసాలో ఉన్న తేనె ఖాళీ అయిపోయిన తర్వాత శుభ్రంగా కడిగి తుడుచుకొని దాంట్లో పోసుకోండి మీరు ఉప్పు అనేటటువంటిది. పోసుకునేటప్పుడే చిల్లర పైసలు అనేటటువంటిది ఈ జిప్ కవర్లో వేసి పెట్టండి. అప్పుడు ధనాకర్షణ జరుగుతుంది. మనకి డబ్బులు అనేటటువంటిది వస్తూనే ఉంటుంది. ఆ డబ్బుకి కొదవ బాధ అనేటటువంటిది ఉండదు.